ఓం నమ శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం శ్రీ స్వర్ణాకర్షణ కాల భైరవాయ నమో నమ. ఓం ఒటుక కాల భైరవాయ నమో నమ. ఓం శ్రీ నరదృష్టి నివారణ కాల భైరవాయ నమో నమ. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడిన ప్రియ సోదరీమణులకు సనాతన ధర్మ సంరక్షకులకు జ్యోతిష అభిమానులకు స్వాగతం పలుకుతూ 2024వ సంవత్సరం జనవరి నెలలో నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా అడ్వాన్స్గా జన్మదిన శుభాకాంక్షలు. ఈ నూతన ఆంగ్ల సంవత్సర ప్రారంభకాలం నుంచి జనవరి నుండి డిసెంబర్ వరకు అందరికీ విద్య, ఉద్యోగ, వ్యాపార, రాజకీయ, సేవా రంగాలలో ఎలాంటి అష్టకష్టాలు లేకుండా అష్టైశ్వర్యాలను ప్రసాదించాలని నరదృష్టి నివారణ కాళభైరవ స్వామిని వేడుకుందాం. 1వ తారీఖు 1వ నెల 2024 నుండి 15/1/2024 వరకు ద్వాదశ రాశిలో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం. మేషరాశిలో రాహు సంచార స్థితి, కన్యరాశిలో కేతు సంచార స్థితి, వృశ్చిక రాశిలో బుధుడు మరియు శుక్ర సంచార స్థితి, ధనుసు రాశిలో రవి మరియు కుజ సంచార స్థితి, కుంభరాశిలో శనైశ్వర స్వామి స్వక్షేత్ర సంచార స్థితి, మీనరాశిలో రాహు సంచార స్థితిలో ద్వాదశ రాశిలో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. వృషభ రాశి వారు నూతన ఆంగ్ల సంవత్సర ప్రారంభకాల సమయంలో అమావాస్య రోజు ఎలాంటి విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మేషరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా కృతికా నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రంలోని 4 పాదాలు, మృగశిర నక్షత్రంలోని 1, 2 పాదములు కలిపితే వృషభ రాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లు లేనటువంటి ఏకైక కారణం చేత పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం తెలుసుకుందాం. ఏ అక్షరాలు వస్తాయనగా ఈ, ఉ, ఏ, ఓ, వా, వి, ఉ, వే, ఓ అక్షరాల వారిని కూడా వృషభ రాశి జాతకులే. వృషభ రాశి యొక్క అధిపతి శుక్రుడు. వీరికి పంచమ స్థానంలో కేతు సంచార స్థితి ఉండడం వలన తల్లిదండ్రులు, గురువుల యొక్క ఆశీస్సులు కలిగినటువంటి వారందరికీ కూడా విద్యలో, ఉద్యోగంలో, వ్యాపార సంస్థల్లో అద్భుతమైన విజయం వీరు సొంతం చేసుకోబోతున్నారు. నూతనంగా వివాహమైన దంపతులకు పుత్ర, పుత్రిక, సంతాన యోగము. గురువుల మాట, తల్లిదండ్రుల మాట, సన్మార్గమైన బాట ఎవరైతే పెంచుకుంటారో రాబోయే కాలమంతను కూడా కష్టాలకు స్వస్తి పలికి ఐశ్వర్యానికి, ఆనందానికి, సుస్థిర పరిపాలనకు స్వాగతం పలుకుతారని చెప్పి గమనించాలి. సప్తమ స్థానంలో బుధ శుక్ర సంచార స్థితి ఉండడం వలన విందులు, వినోదాలు, ఆధ్యాత్మికమైన కార్యక్రమాలు, నూతన వస్త్రాలు, బంగారు ఆభరణాలు, గృహాలు, క్రయ విక్రయాలు యోగదాయకం అని చెప్పి గమనించాలి. అష్టమంలోనే రవి, అష్టమంలోనే కుజ సంచార స్థితి ఉండడం వలన కుజదోష ప్రభావం కారణం వలన ఎలాంటి పరిస్థితుల్లోనైనా మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి, అమావాస్య తిథుల యందు దూరావాయు జల ప్రయాణం పెట్టుకోవద్దు. అనేక రకాలమైన వాహన ప్రమాదాలు, ఆరోగ్య ప్రమాదాలు పొంచి ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. అలాగనే రాజ్యస్థానంలో శనైశ్వర స్వామివారి యొక్క సంచార స్థితి ఉండడం వల్ల వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో స్వల్పమైన ఆటంకాలు ఉండినను ఓపికగా ఉండండి. ఉద్యోగం మార్చే ప్రయత్నం చేయవద్దు. లాభస్థానంలో రాహు సంచార స్థితి ఉండడం వల్ల మీ ఎదుగుదలను కొందరు ఓర్వలేరు అని చెప్పి గమనించాలి. వ్యయంలో గురు సంచార స్థితి ఉండడం వల్ల ఓపిక, పట్టుదల విజయానికి, స్వాగతానికి నాంది అని చెప్పి గమనించాలి. ఈ వృషభ రాశి జాతకులు ఈ అష్టమి తిథి ఎందున, అమావాస్య తిథి ఎందున ఎలాంటి పూజను ఆచరింపచేయాలంటే కులదేవతల యొక్క స్మరణ, గతించిన వారి యొక్క ఆశీస్సులు, అలాగనే వీలైనంత వరకు గుమ్మడికాయను దానం చేసే ప్రయత్నం చేయండి. సకలమైనటువంటి కష్టాలకు స్వస్తి పలికి ఐశ్వర్యానికి, ఆనందానికి స్వాగతం పలుకుతారు అని చెప్పి ఏమాత్రం ఆలోచించనక్కర్లేదు. అలాగనే నీటి వ్యాపారాలు, హోటల్ వ్యాపారాలు, గృహ భవన నిర్మాణ కార్యక్రమం ఆచరింపజేసేవారు, సాఫ్ట్వేర్, హార్డ్వేర్ ఉద్యోగస్తులకు చాలా మంచి కాలము అని చెప్పి గమనించాలి.